పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు చెరువులను కుంటలను కబ్జా కాకుండా కాపాడాలని పుట్టిన హైడ్రాకే సుప్రీంకోర్టు నుంచి మొటికాయలు తప్పుతలేవు కదా. అంబర్పేటలున్న బతుకమ్మ కుంట ఆలతు మార్చి చుట్టూ ఫెన్సింగ్ వేసి చక్కటి పార్క్ కట్టి డెవలప్ చేసి పబ్లిక్ కోసం అందుబాటులో తెచ్చింది కదా. నిరుడు సెప్టెంబర్లో సీఎం సార్ పోయి గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా చేసిండు. అయితే ఈ బతుకమ్మ కుంట జాగంతా మాదే అని హైకోర్టులో కేసు చేసిండు. అదివరకే బీఆర్ఎస్ లీడర్ ఏ సుధాకర్ రెడ్డి అన్న. ప్రైవేట్ వాళ్ళ జాగను పట్టుకొని సర్కార్ ల్యాండ్ అని బోర్డులు పెట్టి గట్లెట్లా డెవలప్ చేస్తారని హైడ్రాకు నోటీసులు ఇచ్చి దాంట్లో మళ్ళా పనులే ముట్టుకోవద్దని ఆర్డర్ వేసింది అప్పట్లో హైకోర్టు. బతుకమ్మ కుంటను సరిచేయకుంటే మళ్ళా వర్షాకాలంలో ఇళ్లకు నీళ్లు వచ్చి ఇండ్లు మునుగుతాయి సారు అని చెప్పే వరకు సుప్రీంకోర్టు కూడా అయితే నీళ్లు పోయే మందం ఏర్పాట్లు చేసి మీరు మళ్ళీ దాన్ని ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. బతుకమ్మ కుంట కాడ పెట్టిన బోర్డులు శంకుబండలు ఏముండొద్దు ఏడికాడ అని వీకేరి అది ప్రైవేట్ జాగా అది తేలేదాకా ఆడ ఏం పనులు చేయొద్దని మళ్ళీ ఆర్డర్ వేసింది. ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి నిన్న బతుకమ్మ కుంట కాడ ఏమేం పెట్టిరో అని ఏడి కాడ వీకేసిరు ఇట్లా హైడ్రా వాళ్ళు వచ్చి. ఇక ఈ అంబర్పేట హనుమంతన్నకి ఈ సంగతి తెలియంగానే ఎంబడే టెంట్ వేసిండు, ధర్నాకు దిగిండు. అన్ని పార్టీలతో కలిసి వెనకటి సంది ఉన్న బతుకమ్మ కుంటను కాపాడుకోవాలని పిలుపునిచ్చిండు. ఇక నిరసన చేసిండు. అది నీ భూమే కాదు, చెరువు ఉండే చెరువును కబ్జా చేస్తావా, ఆడపిల్లలకు అన్యాయం చేస్తావా. ఇప్పటికే మొహమ్మద్ ఆజం దగ్గర మీ నాన్న ఎంతో సంపాదించిండు, ఎన్నో భూములు కొన్నాడు. ఇందులో ఎందుకు చేస్తున్నావు?